టాలీవుడ్ లో ఇప్పుడు కథల రిపేర్లు ట్రెండ్ అయిపోయింది. క్రిష్ ఈ మధ్య సినిమా మధ్యలో హరిహర వీరమల్లు స్క్రిప్ట్ కి రిపేర్లు చేశాడట. ఇప్పుడు కొరటాల శివ వంతొచ్చింది. త్రివిక్రమ్ కూడా సూపర్ స్టార్ మహేష్ కోసం కథలో మార్పులు చేశాడని తెలుస్తోంది. హరీష్ శంకర్ కూడా పవర్ స్టార్ కోసం పవర్ సప్లైలో మార్పులు రెడీ చేశాడని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఇప్పటికే 40% పూర్తయింది. మిగిలిన 60% పూర్తి చేసే ముందు క్రిష్ కథలో మార్పులు చేశారట. అలా మార్చిన కథని విన్న పవన్ ఇంప్రెస్ అయ్యాడని, కొత్త స్కెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. భీమ్లా నాయక్ కూడా అలా ఇప్పటికి 9 సార్లు రిపేర్ చేయబడిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లుతో మొదలైన కథల రిపేర్ల ట్రెండ్ ని కొరటాల శివ కంటిన్యూ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కోసం తను సిద్ధం చేసిన కథని మళ్లీ మార్చాడట. RRR ప్రమోషన్ సెలబ్రేషన్స్ తోని ఫిబ్రవరి 15th వరకు తారక్ బిజీ అవుతాడు. సో ఫిబ్రవరి 16th కి కొరటాల శివ మూవీ మొదలవచ్చు. అందుకే ఈ లోపు కథలో మార్పులు చేర్పులు చేశాడట. జనవరి 15th కి ఫైనల్ సిట్టింగ్ అంటున్నారు. రామ్ చరణ్ RRR తర్వాత శంకర్ మూవీతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్ తెన్ననూరి మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఆ కథ ఆల్రెడీ ఓకే అయిందట. అయితే చెర్రీ చెప్పిన మార్పులతో ఫిబ్రవరి ఎండ్ లోగా కథకి రిపేర్లు చేస్తాడట జెర్సీ డైరెక్టర్ గౌతమ్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పరశురామ్ తీస్తున్న కథ నిజానికి కరోనాకి ముందు ఒకలా ఉండేదట. తర్వాత కరోనా బ్రేక్ల టైంలో స్క్రిప్ట్ కి రిపేర్లు జరిగాయన్నారు. ఇప్పటికీ కూడా మోకాలి సర్జరీతో రెస్ట్ తీసుకుంటున్న మహేష్ కోరిక మేరకు క్లైమాక్స్ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయట. బెటర్మెంట్ కోసం టీం రిపేర్లు చేస్తోందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ మూవీ పార్థు కథలో మార్పులు చేశాడని తెలుస్తోంది. ఎప్పుడూ సిద్ధమైన కథని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోకి మార్చేశారట. మహేష్ ఓ బెంగాలీగా కనిపిస్తాడని, హీరోయిన్ మరాఠీ అని అంటున్నారు. కానీ ఏపీలో సెటిల్ అయిన ఓ బెంగాలీ బాబు పొలిటికల్ కథే పార్థు అని కొత్తగా మాటలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ హరిహర వీరమల్లుని మళ్లీ మార్చి రాశాడు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే పనిలో ఉన్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అంటూ ప్లాన్ చేసిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడట హరీష్ శంకర్. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ ది రైజ్ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా వసూళ్ల సందడి పెరిగింది. దీంతో ముందనుకున్న కథతో కాకుండా సెకండ్ పార్ట్ ది రూల్ కి రిపేర్లు చేస్తున్నారట. స్క్రిప్ట్ లో మార్పులు షురూ అయ్యాయట.